వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ లో చేరారు. తెలంగాణ భవన్ లో హరీష్ రావు, కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కేటీఆర్ ఆహ్వానించారు. మాజీ మంత్రులు ఎర్రబెల్లి సత్యవతి రాథోడ్, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. పెళ్లి పెట్టుకుంటే నాకు ₹1,00,000 చెక్కు బరాబర్ టైం మీద వస్తుంది అనేటువంటి ఆడపిల్ల తల్లిలో ఒక ఆత్మగౌరవం, ఒక నమ్మకం ఉంటుండే. పిల్లల్ని గురుకుల పాఠశాలల్లో చదివిస్తే ఒక్కసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల స్కూల్లో సీటు దొరికిందంటే 6 లక్షల మంది పిల్లల తల్లిదండ్రుల్లో నా బిడ్డ జీవితంలో వెలుతురు వస్తుందనే ఒక నమ్మకం ఆ రోజు కేసీఆర్ పాలనలో ప్రజలకు దొరికింది. అది ఏ వర్గమైనా సరే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతన్నలకు, విద్యార్థులకు, యువకులకు, మహిళలకు, అన్ని వర్గాల్లో ఒక నమ్మకం, ఒక విశ్వాసం, ఒక భద్రత నాటి కేసీఆర్ పాలనలో దొరికేది. కానీ 2 ఏళ్ల పాలనలో ఏమైంది? అంతా ఆగమాగం, సగం సగం, ఏది నమ్మకం లేదు. వానకాలం పంట వస్తే ఎరువులు దొరుకుతాయో దొరకయో తెలియదు, చెప్పులు లైన్లో పెట్టే కాలం వచ్చింది. రైతు బంధు ఇగో ఫిబ్రవరి నెల వస్తున్నా ఇవాళకి రైతు బంధు వల్లే పడుతుందా పడదా ఏమవుతుందో ఎవడు చెప్పే దిక్కే లేదు ఈ గవర్నమెంట్లో. కేసీఆర్ ఉంటే డిసెంబర్లో రైతు బంధు పడుతుండే, ఇప్పుడు ఫిబ్రవరి నెల వచ్చినా ఇవాళకి రైతు బంధు పడే పరిస్థితి లేదు. గురుకుల పాఠశాలల్లో పిల్లలు లేస్తే ఏ రాత్రి ఏం ఫోన్ వస్తుందో అని తల్లిదండ్రులు అరచేతిలో రాత్రిపూట ఫోన్ వస్తే భయపడే పరిస్థితి ఏర్పడ్డది. ఏడ విష ఆహారమో, ఎక్కడ పిల్లలకు వాంతులైనాయో, జ్వరమైందో, పిల్లలు దవాఖానలో పడ్డారు రోజు.